హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనము మా అమ్మ గార్డెన్ ఇంకొకసారి చూద్దామా. చూడండి మా అమ్మ మొక్కల్ని ఎలా పెంచుకుందో. నేను కూడా అలా పెంచనండి. మా అమ్మకి చాలా ఇష్టము మొక్కలంటే. చాలా రకరకాలవి పెంచిద్ది. ఇది ఉంది ఇది లేదా అని అనకుండా అన్నీ పెంచుతుంది. చూసారా ఎంత బాగుంది. పచ్చదనం పరిశుభ్రత అంటారు కదా, ఆ రెండిటికి మా అమ్మ పెట్టింది పేరండి. ఎంత నీట్నెస్గా ఉంచిద్దో ఇల్లు. అలాగే పచ్చదనం అంటే చాలా ఇష్టం అండి. మొక్కలంటే ఎంతో ఇష్టంగా పెంచుకుంటుంది మా అమ్మ. ఊరెళ్ళాలన్నా కానీ తనకి మొక్కల మీదే బెంగండి, ఏమైపోతాయో తన మొక్కలని. ఇలా మీ ఇంట్లో కూడా ఎవరన్నా ఉన్నారా, ఊరెళ్తే మొక్కలు ఏమైపోతాయో, నా మొక్కలు ఏమైపోతాయో అని? సేమ్ మా అమ్మ అంతేనండి, వాటిని ఎంత బాగా చూసుకుంటుంది. ఇప్పుడు వీడియోలో చూడండి కరివేపాకు చెట్టు ఎలా ఉందో. మా అమ్మ ఓన్గా పెస్టిసైడ్స్ వేయకుండా తన ఓన్గా మొక్కల్ని ఎలా పెంచుకోవాలి, వాటికి ఏమేస్తే ఎలా మంచిగా పెరుగుతాయి అనేది తన దగ్గర ఒక ఐడియా ఉందండి. ఉల్లిపాయ పొట్టు, కూరగాయలు కట్ చేసిన వేస్ట్ ఆ మొత్తం కలిపి స్టోర్ చేసి అమ్మ మొక్కలకి పిచికారీ చేస్తుందండి ఆ వాటర్ని. చూసారా ఎంత బాగుందో ఈ ఫ్లవర్ అనేది. ఈ ఫ్లవర్ పేరైతే నాకు తెలియదండి, ఇది మా అమ్మ తీసుకొచ్చి పెట్టింది. నాకైతే ఇది భలే నచ్చింది. ఈ మొక్క నాకు కూడా ఇవ్వమ్మా, నేను మా ఇంటి దగ్గర పెట్టుకుంటానని అన్నాను. అందుకే జూమ్లో చేసి చూపిస్తున్నా చూడండి. మీకు ఎవరికన్నా తెలిస్తే ప్లీజ్ కమెంట్లో మెన్షన్ చేయండి ఈ మొక్క పేరేంటి అనేది. అన్ని ఫ్లవర్స్ ఇప్పుడు జూమ్లో చూపిస్తాను చూడండి క్లారిటీగా. చూసారా ఈ ఫ్లవర్ ఎంత బాగుందో. ఇదైతే రెడ్ కలర్లో ఉందండి. ఇవి కూడా కలర్స్ ఉంటాయి. చూసారా ఒక మొక్కకి ఎన్ని పువ్వులు పూసాయో, అది కూడా చాలా ఒత్తుగా బాగున్నాయి కదా. చెప్పాను కదా మా అమ్మ పెస్టిసైడ్స్ అనేవి యూజ్ చేయకోకుండా తన ఓన్గా ఇంట్లోనే ఈ మొక్కలకి మందు అనేది తయారు చేస్తుందని. అదైతే శంకుపుష్పాల ట్రీ అండి. చూడండి ఎంత బాగుందో. అదిగో చూడండి చామంతి పువ్వు చెట్టు బాగుందా. ఇప్పుడు వింటర్ సీజన్లో బాగా వస్తాయి కదండి చామంతి పూలు. ఇదైతే చిలక ముక్కు పూలు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. చిలక ముక్కు పూలు అంటాం కదా. చూడండి చెట్టు నిండా ఎలా ఉన్నాయో. మీలో ఎంతమందికి ఇష్టము పువ్వులు అనేవి చెట్లకి ఉంచి చూస్తేనే చాలా ఇష్టపడతారండి. కొంతమంది వెంటనే కోసేసి తల్లో పెట్టేసుకుంటారు. నాకైతే చెట్లకి పువ్వుల్ని అలా చూస్తూ ఉండటం అంటే ఇష్టం. చూసారా కరివేపాకు చెట్టు ఎలా అయిపోయిందో. నేను 2 వీడియోస్ కలిపి పెట్టానండి. అంతకుముందు కరివేపాకు చెట్టు ఎలా ఉందో చూసారా, ఇప్పుడు చూసారా ఎలా ఉందో. అదంతా మా అమ్మ తయారు చేసిన మందండి. ఫైనల్గా నేను ఇప్పుడు రీసెంట్గా పూసినాయి అండి ఈ పూలు 2 డేస్ క్రితము. చూసారా గులాబీ పూలు ఒక చెట్టుకి ఎన్ని పూసాయో. ఇలాంటివే చూస్తూ ఉంటే పెట్టుకోబుద్ధి కాదండి ఫ్లవర్స్, అలానే చూడబుద్ధి అవుద్ది. నాలాగా మీరు కూడా ఉన్నారా అలా? మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.